హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి కొత్త టీచర్లకు ఇంకా వేతనాలు అందలే, సగం జిల్లాలోని టీచర్లకు జమకాని జీతాలు, జాయినింగ్ డేట్పై వీడని సందిగ్ధత అంటూ రావడం అయితే జరిగింది విజయక్రాంతి పేపర్లో అయితే. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. డిఎస్సి 2024 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ఇంతవరకు వేతనాలు అందలేదు. వారికి 2 నెలల వేతనాలు రావాల్సి ఉన్నా ఇప్పటికీ జమ కాలేదు. దాదాపు 20 జిల్లాల్లోని ఉపాధ్యాయులకు వేతనాలు అందలేదని సమాచారం. సోమవారం, మంగళవారం వరకు 10 జిల్లాల్లోని కొత్త టీచర్లకు జమైనట్లు తెలిసింది. జాయినింగ్ డేట్ విషయంలో సందిగ్ధత నెలకొనడంతో వేతనాల విడుదలలో జాప్యం ఏర్పడింది. కొత్త టీచర్లకు అక్టోబర్ 10వ తేదీ నుంచి వేతనాలు ఇస్తామని విద్యాశాఖ అధికార వర్గాలు ప్రకటించడంతో ఆ తేదీతోనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. కానీ ఆర్డర్లు ఇచ్చిన వారం తర్వాత జిల్లాల్లో కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు. అక్టోబర్ 16 నుంచి వేతనాలు జమ చేయాలని నిర్ణయించడంతో దానికి అనుగుణంగానే కొన్ని జిల్లాల్లోని టీచర్లకు 16 నుంచి వేతనాలు మంజూరు చేశారు. ఇంకా 20 జిల్లాల్లో కొందరికి ఎంప్లాయీ నెంబర్లు, పాన్ నెంబర్లు జారీ కాకపోవడంతో వేతనాలు జమ కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది అంటూ ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్, రేపటి నుంచి డిఈఈ సెట్ 2వ విడత కౌన్సిలింగ్ అంటూ ఇచ్చారు. 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అంటూ విజయక్రాంతి పేపర్లో పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిఈఈ సెట్ 2వ విడత కౌన్సిలింగ్ను ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించగా 13న అర్హులైన అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు సీట్లు పొందిన కాలేజీల్లో అభ్యర్థులు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్, తొలి ఏడాదిలో ఉద్యోగాల వెల్లువ, మొత్తం నియామకాలు 54,520 అంటూ సీఎంఓ వెల్లడించినట్లుగా అయితే ఇచ్చారు. ప్రజాప్రభుత్వం తొలి ఏడాదిలోనే ఉద్యోగ నియామకాల వెల్లువ పెద్ద ఎత్తున కొనసాగింది. మొత్తం నియామకాలు 54,520 జరిగాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 12,324, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డులో 7,378, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో 16,067, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డులో 8,304, డిఎస్సి పాఠశాల విద్యలో 10,006, ఇతర సంస్థల్లో 441. మొత్తం నియామకాలు 54,520 నియామకాలు తొలి ఏడాదిలోనే నియామకాలు జరిపినట్లుగా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ అప్డేట్, ఆన్లైన్లో ఇంజనీరింగ్ బి కేటగిరీ అడ్మిషన్లు అంటూ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి అమలు చేసే యోచన. మేనేజ్మెంట్ కోటా సీట్ల దందాకు చెక్ పెట్టనున్న ప్రభుత్వం. ప్రతిపాదనలు సిద్ధం చేసిన టీజీసీహెచ్ఈ క్వాలిటీ పెంపులో భాగమే అంటున్న ఆఫీసర్లు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకాలకు ఇక చెక్ పడనున్నది. ఆన్లైన్లో బి కేటగిరీ సీట్ల కౌన్సిలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభించింది అని సో ఈ విధంగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్, రెగ్యులర్ పోస్టింగ్ కోసం ఎదురు చూపులు. సూర్యాపేట జిల్లా ఆసుపత్రిలో ఇన్ఛార్జి సూపరింటెండెంట్తో నెట్టుకొస్తున్న వైనం. 7 నెలల్లో 5 సూపరింటెండెంట్ల మార్పు. పర్యవేక్షణ లేక ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తం. నిధులు లేక బయట నుంచి మెడిసిన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెగ్యులర్ సూపరింటెండెంట్ల కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. గత 7 నెలల నుంచి రెగ్యులర్
అడిషనల్ డీఎంఈ లేకపోవడంతో సౌకర్యాల లేమితో ఆసుపత్రి కొట్టుమిట్టాడుతోంది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ అప్డేట్. విద్యాశాఖకు 752 మంది జూనియర్ అసిస్టెంట్లు ఇవాళ నియామక పత్రాలు తీసుకోనున్న అభ్యర్థులు అంటూ ఇచ్చారు వెలుగు పేపర్లో. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో మరో 752 మంది ఉద్యోగులు చేరబోతున్నారు. గ్రూప్ 4 ద్వారా జూనియర్ అసిస్టెంట్లు, అకౌంటెంట్లుగా కొలువులు పొందిన వారికి పెద్దపల్లిలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. స్టేట్ వైడ్గా 11 సర్కార్ వర్సిటీల్లో 572 మంది, కళాశాల విద్యాశాఖ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో 36 మంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 46 మంది, ఇంకా ఇంటర్ ఎడ్యుకేషన్ పరిధిలోని సర్కార్ జూనియర్ కాలేజీల్లో 64 మంది, స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో స్కూళ్ళు, ఇతర ఆఫీసుల్లో 34 మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరనున్నారు. కొత్తగా వస్తున్న ఉద్యోగులతో వివిధ సంస్థలు, కాలేజీల్లో సిబ్బంది కొరత కొంతమేరకు తీరనుంది. అయితే ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ మంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారే ఉన్నారని అధికారులు చెప్తున్నారు అంటూ విద్యాశాఖకు 752 మంది జూనియర్ అసిస్టెంట్లు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూస్తే ఇండియన్ షిప్ కెప్టెన్కు మేరీటైమ్ సాహస అవార్డు అంటూ ఇచ్చారు. ఇండియన్ షిప్ కెప్టెన్ అభిలాష్ రావత్కు 2024 ఇంటర్నేషనల్ మేరీటైమ్ ఆర్గనైజేషన్ ఐఎంఓ అవార్డును ప్రదానం చేశారు. ఈ ఏడాది జనవరిలో రెడ్ సీ రెస్క్యూ మిషన్లో అత్యంత ధైర్య సాహసాలు కనబరిచి షిప్ను కాపాడినందుకు ఆయనకు ఈ అవార్డును అందజేశారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్. రంధావా స్మారక జాతీయ పురస్కారానికి నార్మ్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఎంపిక అంటూ ఇచ్చారనమాట. సో దీని గురించి చూద్దాం. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని జాతీయ వ్యవస్థాపక పరిశోధన నిర్వహణ సంస్థ నార్మ్ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు ఎన్ఎస్ రంధావా స్మారక జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. సహజ వనరుల పరిరక్షణ, నిర్వహణ, పర్యావరణ శాస్త్రాల్లో విశిష్ట సేవలకు గాను నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఆయన్ను ఎంపిక చేసినట్లుగా సంస్థ అధ్యక్షుడు హిమాంశు పాఠక్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన ఉత్తరాఖండ్ పంత్ నగర్లోని జీబీ పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే 26వ వ్యవసాయ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు అంటే ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్. 40 బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలి, సీఎంకు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ లేఖ అంటూ ఇచ్చారు. రాష్ట్ర బీసీ జాబితాలోని 40 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జిల్లాల పర్యటనలో భాగంగా బీసీ కమిషన్కు ఈ విషయమై పలు విజ్ఞాపనలు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర బీసీ జాబితాలో ఆయా కులాలు ఉన్నా వాటిని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చలేదు. ఓబీసీ జాబితాలో చేర్చే విషయమై 2023 సెప్టెంబర్లో జాతీయ బీసీ కమిషన్ ఢిల్లీలో విచారణ చేపట్టింది. అయినా దానికి సంబంధించి ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేయలేదు. ఈ 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలి. తద్వారా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో తెలంగాణ విద్యార్థులు, యువతకు అవకాశం కల్పించేలా చూడాలి అని ఆ లేఖలో నిరంజన్ పేర్కొన్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట.